నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెల్లడి. బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, టూరిజం, శాంతి భద్రతలు, ప్రాజెక్టులపై ఆరా. షర్మిలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. సంస్కారం, కుటుంబ గౌరవంతో వివేక అంశంపై జగన్ స్పందించడం లేదని వెల్లడి. మంత్రి నారా లోకేష్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 85వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని ఆయన సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు కుప్పం మండలంలో ఆమె పర్యటించారు. మంకలదొడ్డి, టీ సదుమూరు, సింగాపురం, మోట్లచేను, కూసూరు, పైపాళ్యం గ్రామాల్లో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి బాగా చదివి ప్రయోజకులు కావాలని ప్రోత్సహించారు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసింది. ఆయన ఎప్పుడు మన కుప్పం సంతోషంగా ఉండాలి అంటే అభివృద్ధి అనేది చెందాలి. ఆ దూరదృష్టితోనే ఆయన కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొస్తున్నారు. తద్వారా చాలా పెట్టుబడులు వచ్చాయి కూడా. దాని ద్వారా ఇప్పటికి 2203 కోట్ల రూపాయలు పెట్టుబడి జరిగినది. అట్లానే 7093 ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 15,237 పరోక్ష ఉద్యోగాలు కలిగినాయి. ఇక్కడతోనే ఆగదు. మన కుప్పం ఇంకా కూడా ముందు అడుగేస్తుంది. ప్రతి దాంట్లో మనం ముందు ఉంటామని నాకు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. అట్లానే ఇంకో కొన్ని నెలల్లో మనకి ఒక ఇండస్ట్రీ అనేది ఓపెన్ అవుతుంది.
అది అబీస్ ప్రోటీన్ ఇండస్ట్రీ. దీని ద్వారా 1000 మందికి ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 700 మందికి పరోక్ష ఉద్యోగాలు లబ్ధి పొందుతాయి. ఇదే కాదు, యాడిడాస్ అనేది వరల్డ్ రినౌండ్ ఇండస్ట్రీ. అది కూడా ఇక్కడ మన కుప్పంకి తప్పకుండా అది వస్తుంది. మన యువకులకి, మన ఇంట్లో బిడ్డలకి ఉద్యోగాలు కలుగుతాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆయన ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారో తల్లికి వందనం అని, అట్లానే అది ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ చదువుకుని తను గాని భారతదేశానికి ఉపయోగపడాలని ఆయన తల్లికి వందనం అని పథకం ముందుకు తీసుకొచ్చారు. అట్లానే 3 గ్యాస్ సిలిండర్లు ఆయన మహిళ మీద ఉండే ఆ గౌరవంతో, ఎందుకంటే ఆయన చూసేవారు ఆయన తల్లి ఎట్లా బాధపడేదో ఆవిడ వంటలు చేయటానికి ఆ పొగకి, అవన్నీ మనసులో పెట్టుకుని ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆయన ప్రకటించారు. బాపట్ల జిల్లా అభివృద్ధిపై ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని, జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల తీర ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ రహదారి 167A, పోర్ట్ రోడ్డు, డిపిఆర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. బాపట్ల జిల్లా టూరిజం అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారీపై అధికారులతో చర్చించారు. నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్పీకి దిశానిర్దేశం చేశారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మే 15వ తారీఖు కల్లా నీటిని రైతులకు అందించి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం జూలైలో లేదా ఆగస్టులో మనం నాట్లు వేస్తే చివరికి వచ్చేసరికి ఏదో తుఫాన్ బారిన పడి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం. దాన్ని తప్పించుకోవటానికి మరి క్రాప్ సీజన్ని కొంచెం ముందుకు జరిపినట్టు, ఒకప్పుడు మీకు తెలుసు తెలీదో మన కూడా చిన్నప్పుడు మేలోనే ఆకుమందు పోసేవారు. సో మళ్ళీ అదేవిధంగా మే 15కి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయాలని, మరి దానికి తగ్గట్టు అన్ని శాఖలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మరి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం ఓఎన్ఎం కాలువల మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, యంత్రాలకు కానివ్వండి, అదేవిధంగా కాలువలకు కూడా మెయింటెనెన్స్ అనేది లేకపోతే దాని లైఫ్ టైం క్షీణించిపోతుందనే విషయం అందరికి కూడా తెలిసిన విషయం. కానీ పోయిన ప్రభుత్వం వారికి వ్యవసాయం పట్ల ఒక అవగాహన లేకపోవటం మూలం కానివ్వండి, లేకపోతే రైతు పట్ల, రైతు సమస్య పట్ల ఒక అవగాహన లేకపోవటం మూలం కానివ్వండి, ఆ ఓఎన్ఎం వర్క్స్కి ₹1 కూడా కేటాయించకపోవటం మూలంగా ఈ సిస్టమ్ అంతా కూడా, ఈ కెనాల్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న ఒకే ఆదేశం ఇచ్చారు, చివరి భూములకు కూడా నీళ్లు చేరాలి వ్యవసాయానికి. ఆ విధంగా మీరు కాలువలను రిపేర్ చేయండి. మీరు రిపేర్ చేసేమని చెప్పేస్తమే కాదు, నేను డ్రోన్ రన్ చేసి పిక్చర్ క్యాప్చర్ చేసి ఎక్కడెక్కడ చేశారో కూడా పరిశీలిస్తాం. కలెక్టర్ కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా రోడ్స్, మరి బాపట్ల జిల్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే పరిస్థితిలో మరి పరిగెత్తుతూ ఉంది. మరి దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కనెక్టివిటీగా నేషనల్ హైవేస్ నిర్మించబడతా ఉన్నాయి. మరి ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం మూలంగా వచ్చే సమస్యలు కూడా ముందు దృష్టిలో పెట్టుకున్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఈ సమ్మర్లో ఏ గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండకూడదు అనేది మరి స్పష్టంగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. ఏదైతే ఇప్పటికే సర్వే చేసిన దాని మీద ఎక్కడెక్కడ బోర్లు కావాలో, లేదా ఎక్కడెక్కడైతే వాటర్ స్కీమ్స్కి రిపేర్స్ కావాలో వాటన్నిటినీ కూడా ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చెప్పాం. ఎక్కడైనా సరే ట్యాంకర్స్తో నీటి సరఫరా అవసరమైతే మరి వాటికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్స్, తర్వాత ఏపీఐసి ఏదైతే ఉందో, మరి ఎఫ్ఎఫ్సి అని చెప్పేసి ఫ్లాటెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే షెడ్స్ కట్టే కార్యక్రమం ఉందో ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాదాపు 50 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు 5 నియోజకవర్గాల్లో. అవి 4-5 నెలల్లో పూర్తయిపోతాయి. సో పూర్తి చేయటమే కాకుండా ఈ పరిశ్రమ శాఖ అధికారులు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏ విధంగా పరిశ్రమల్లో ఇక్కడ తీసుకురావడం కానివ్వండి, లేకపోతే మన జిల్లాలో యువకులు చదువుకున్న వారు
ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వారికి తగు సహకారం అందించే విధంగా మరి చేయమని చెప్పేసి కూడా మరి వారిని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన పర్యాటక రంగం దీన్ని అన్ని విధాలు కూడా డెవలప్ చేయాలని, డెవలప్ చేయడానికి అత్యధిక అవకాశం కలిగిన ప్రాంతాలు మన బాపట్ల, చీరాల మన జిల్లా అవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా మారటానికి కూడా ఈ రంగం ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సూర్యలంక బీచ్ రిపేర్స్కి డెవలప్మెంట్కి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర స్థాయిలో అగ్రిమెంట్ చేసుకున్నారో పెట్టుబడిదారులు, దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డికి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు అన్ని మీడియా ఛానల్స్లోనూ వచ్చిందని, షర్మిల ఎల్లో మీడియా గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సంస్కారం, కుటుంబ గౌరవంతో జగన్ ఈ అంశంపై స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా, దానికి సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. ఈ సంస్కారం చేత కుటుంబ గౌరవం అనే ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి, చెల్లెలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక నలిగిపోతున్నాడు. ఆయన మానసిక సంఘర్షణకు లోనైతున్నాడు. దాన్ని మీరు గమనించక జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి. దమ్ముకు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా దమ్ము ధైర్యం కావాల్సి ఉంటే జగన్ అడిగి అరువు తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. టన్నులు ఉంది తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధైర్యము. ఆయనకేందమ్మా ధైర్యం లేదనేది? సంస్కారమే, చెల్లెలని ప్రేమే, కుటుంబ గౌరవమే. ఇంకొకటి నువ్వు మాట్లాడిన మాట అవసరం లేని మాట. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు, తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మొన్న మాట్లాడింది, సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, మన తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే. కానీ ఎవరైనా మేమే జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులు మేము మాట్లాడినాం. మిమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నా ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. కారణం, రాజశేఖరుడు అన్న కూతురు. ఇది మేము ఎప్పుడూ మర్చిపోం తల్లి. రెండవది, జగనన్న చెల్లెలు నువ్వు. ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. మూడవది, అత్యంత పవిత్రమైంది, నువ్వు మహిళవు తల్లి, మహిళవు. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటును కూడా మాట్లాడడం. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేం. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్. ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఈ కుక్కలు ఎప్పుడంటే అప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి. యజమాని ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి ఈ కుక్కలు మరుగుతున్నాయి తల్లి. ఇతరుల ఆస్తిని అనుభవిస్తూ ఉండేది జగనే అన్నావు. ఎవరి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారమ్మా? తన తండ్రి 2 భాగాలుగా చేసి, లోక సహజానికి విరుద్ధంగా మీ తండ్రి గారు కుమారునికి కూతురుకు 2 భాగాలుగా విభజన చేస్తే ఆస్తి, దాన్ని అంగీకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తూ ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన, మీ ఆస్తిని అనుభవించలే ఆయన. నేను చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచే నీకు 236 కోట్లు ఇచ్చినాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.